ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈరోజు జరిగిన సంఘటన బాధాకరం. జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న వినుత గారు, అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు గారు, శివకుమార్ అని చెప్పి వాళ్ళ దగ్గర కార్యకర్త శ్రీనివాస్ అని శివకుమార్, ఇంకొకడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు. ఇతను వినుత గారి దగ్గర 15 ఏళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు. అతను తల్లిదండ్రులు లేని అనాథ. తర్వాత వాళ్ళ అవ్వ కూడా బాగా ఉంది, పెద్ద ఆవిడ. ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య మరి ఏ ఇష్యూస్ జరిగాయి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బాధాకరమైన విషయం. దీంట్లో భాగంగా 6 మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్గా ఇది ఏంటంటే ఇదొక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా, పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఎందుకంటే చెన్నై పరిధిలో జరిగింది. ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు, ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు. ఆ ఏపీ నెంబర్ 2 కార్లు 1 by 1 పోతుంటే చెన్నై అవుట్స్కర్ట్స్లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం జరిగింది. ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకొని ముందుకు పోయి రివర్లో పడేయడం జరిగింది. ఆ రివర్లలో మళ్ళీ కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు వెరిఫై చేస్తే జరిగింది. దాంట్లో మాకు భాగంగా ఆ కారు సీసీటీవీ ఫుటేజ్ అవి దొరికాయని చెప్తున్నారు. డెఫినెట్గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్గా మరి పోలీసు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నేను కోరేది ఒకటి, ఇదొక వాళ్ళు పర్సనల్గా జరిగిన ఇన్సిడెంట్ని దయచేసి ఎవరి మీద రుద్దద్దని చెప్పి మేము ఘంటాబద్ధంగా తెలియజేసుకుంటున్నాం. కానీ నిజంగానే ఆ శ్రీనివాసు అనే అబ్బాయికి, వాళ్ళ కుటుంబానికి నేను అగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ బాడీ కూడా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకి తెచ్చే అవకాశాలు ఉంది. తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ, అలానే తెలిసి పై అధికారులు కావచ్చు అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాని గురించి వివరించారు, తెలియజేసుకుంటారు. మీకెంత తెలుసో నాకు అంత తెలుసు వాస్తవంగా. ఎందుకంటే అది వాళ్ళకు ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీగా ఉండేటోళ్ళు. అతను పిఏగా డ్రైవర్గా పనిచేసిన వాటి వాస్తవం. అప్పుడు మన ఇంటి కూడా వచ్చేటోడు, వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చూస్తునేవాళ్ళని. కానీ సడన్గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా విన్నాం తప్ప కరెక్ట్గా ఏం జరిగిందని మనకి తెలియదు. నాకు ఈరోజు పొద్దున్నే 6:45కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది ఇన్సిడెంట్ జరిగింది. డీటెయిల్గా అయితే మాత్రం అదేసి 1 or 2 days టైం పట్టచ్చు అన్న. తప్పకుండా ఏమి వచ్చిందో ప్రెస్ వారికి అప్డేట్ చేస్తారు. మేము అందరం కూడా ఎలా ఉన్నాం, కూటమి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న పాత్ర పోషిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పాత్ర పోషిస్తున్నారు. వచ్చే కాలంలో కూడా మేము అందరం కూడా అన్న తమ్ముళ్ళలాగా ఉండేదానికి ఉంటాం. దానికి ఎటువంటిది కూడా ఆ బంధాన్ని విడదీయలేదు అని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటే పని, శవరాజకీయాలు చేసే పని. అది తెలిసిందే. వాళ్ళ చిన్నాన్న దగ్గర నుంచి, తర్వాత కోడిక సీని దగ్గర నుంచి, తర్వాత ఇంకోటి దగ్గర నుంచి తెలిసింది. ఇది ఒక వాళ్ళ ఇష్యూలో, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పైన కింద పిఏలకు వాళ్ళు గొడవ జరిగిన దాన్ని దయచేసి దీన్ని రప్చర్ చేసి పెద్దగా చేయొద్దని చెప్పి, పొలిటికల్ చేయొద్దు. ఎందుకంటే
వాళ్ళు కూడా చనిపోయిన బాధలో ఉన్నారు. వాళ్ళకు కూడా అవ్వ ఉందంట, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయి. దయచేసి దీన్ని కూడా పొలిటిసైజ్ చేసి శివరాజకీయం చేయొద్దని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను.